గ్రామీణ స్థాయిలో యంగ్ టాలెంట్ను వెలికితీసి వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు టీ20 లీగ్ ఉపయోగపడుతుందని హైదరాబాదీ ఛాంపియన్స్ ప్రతినిధి బృహతి అభిప్రాయపడ్డారు. మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చేలా రామోజీ గ్రూప్ 20 ఏళ్లుగా కృషి చేస్తోందంటున్న బృహతితో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికోసం అన్ని ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి బృహతి గారు ఉన్నారు. మ్యామ్, హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో అండ్ యంగ్ బాయ్స్ ఉన్నారు. ఏ విధంగా కొనసాగుతుంది ఈ ప్రాక్టీస్? అందరూ డే అండ్ నైట్ కష్టపడుతున్నారండి. మొన్న నేను వెళ్ళి చూశాను ఒకసారి. ఈవెన్ వర్షం పడినా వర్షం ఆగిన తర్వాత కొంచెం పిచ్ అంతా డ్రై అయిన తర్వాత దేవర్ ఆల్సో వెయిటింగ్ ఇంకెప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు అని. అండ్ కోచెస్ ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ దర్. అండ్ మన టీంని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్లేయర్స్ని. సో వాళ్ళందరూ కష్టపడుతున్నారు అండ్ మేము వీఆర్ హియర్ టు సపోర్ట్ దేర్ ఎయిమ్ అండ్ గోల్. వాళ్ళని ఎట్లా బలపరచాలి అని మా ఆకాంక్ష ఉంది. ఆల్రెడీ అభిదర్ రెడ్డి కెప్టెన్సీలో టీం అంతా పని చేయబోతుంది. మిగతా డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది బాయ్స్ వచ్చారు. వీళ్ళంతా ఏ విధంగా మింగిల్ అవుతున్నారు మ్యామ్? సో వాళ్ళందరికీ కొంతమందికి వాళ్ళకి పరిచయం ఉంటుందండి. చాలా ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నారు. సో దేర్ ఫన్ లాట్ ఆల్సో. వాళ్ళలో చాలా మందికి స్పోర్ట్ అనేసరికి కామరాడరీ కలిసి ఆడటం అనేది వాళ్ళలో ఆల్రెడీ ఇమిడిపోయి ఉంటుంది. ఒక పర్సనాలిటీ ట్రేట్గా ఉంటుంది. అందరూ కలిసి ఉండాలి, ఒక కామన్ గోల్ కోసం పనిచేయాలి అని. ఇక్కడ టీమ్ని గెలిపించడానికి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్పోర్ట్ని గెలిపించడానికి వాళ్ళందరూ ప్రాక్టీస్ అప్పుడు కలిసి మింగిల్ అవ్వడము అండ్ దానికి ముందు అకామిడేషన్కి మీల్స్ అప్పుడు కొంతమంది ప్లేయర్స్కి యాక్చువల్లీ ఉట్టి స్పోర్టే కాదు, దేర్ ఆల్సో కొంత ఫుటేజ్ చూస్తూ ఉంటే టీంలో మిస్టర్ గణేష్ గడ్గు గారు ఉన్నారు ప్లేయర్. హీ హ్యాస్ అ వెరీ గుడ్ కామెడీ టైమింగ్ కూడా ఉంది. సో అట్లా దేర్ ఆల్ మల్టీ స్కిల్డ్ ఆల్సో. సో మాకు అట్లా చూసినప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే, ఇట్లా స్పోర్ట్ని రిప్రజెంట్ చేస్తూ బట్ వేరే ఆల్రౌండర్గా ఉంటున్నారు అని. హైదరాబాద్ తరపు నుంచి ఆడడం ఆల్రెడీ మనం ఆక్షన్లో కొనుగోలు చేసినటువంటి ప్లేయర్స్ అండ్ హైదరాబాద్ తరపున ఆడడం వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? దాంతోపాటుగా ఈ ప్లేయర్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? అఫ్ కోర్స్ హైదరాబాద్ అంటే మన రాష్ట్రానికి క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో వాళ్ళందరూ కూడా అంతే. మనం కూడా మొదటి నుంచి వీ వర్ ట్రయింగ్ ఫర్ హైదరాబాద్ అండ్ మనకి హైదరాబాద్ దొరికింది. సో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేయడానికి ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ వారి వారి ఓన్ ప్లేయర్ డిస్ట్రిక్ట్స్ నుంచి రీజన్స్ నుంచి వచ్చిన హైదరాబాద్ టీంని రిప్రజెంట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. నెక్స్ట్ దీని తర్వాత మంచిగా ప్లే చేస్తే ఐపీఎల్ ఆ తర్వాత భారత జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి కోచెస్ అండ్ మన టీంలో ఉన్నటువంటి కోచెస్ వీళ్ళని వాళ్ళ ప్రతిభకు మరింత పదును పట్టేందుకు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? అంటే కోచెస్ కూడా మన తీసుకున్న ప్లేయర్స్ గురించి బాగా తెలుసండి. వాళ్ళ స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ రాణిస్తున్నారు అండ్ దే ఆల్సో నో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అని. సో ఆల్వేస్ మన గోల్ ఈజ్ సపోర్ట్ చేసే క్యాండిడేట్స్ వాళ్ళు నేషనల్ స్టేజ్లో అండ్ నేషనల్ స్టేజ్ పైగా ఇంటర్నేషనల్ స్టేజ్లో మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలి అని ఎప్పటి నుంచో రామోజీ గ్రూప్ ఆకాంక్ష. మనం ఛాంపియన్ అన్న పేజ్ పెట్టి ఎంతోమంది ప్లేయర్స్ జీవితాలని రిఫ్లెక్ట్ చేస్తా అండ్ ఈనాడు క్రికెట్ ఛాంపియన్షిప్ అని లాస్ట్ 20 yearsగా మనము చేస్తున్నాము. దాంట్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకోగలిగాము. ద హోల్ పాయింట్ ఈజ్ ఇట్లా రూరల్ ఏరియాస్ నుంచి ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, వాళ్ళకి బ్యాకింగ్ ఉండకపోవచ్చు, ప్లాట్ఫామ్ ఉండలేక చాలామంది నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు కనుమరుగైపోతున్నారు. అది స్పోర్ట్కి మంచిది కాదు. సో ఈ ఇనిషియేటివ్స్ ద్వారా మనం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మనకి ఆ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము, వాళ్ళని ఇంకా హైయర్ ప్లాట్ఫామ్స్లోకి తీసుకెళ్ళడానికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు డూ దట్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ మాకు అవకాశం ఉంది అని. అట్లాగా ఇండియాకి ఈ కోర్ ప్లేయర్స్ని ఇవ్వగలుగుతుండే అవకాశము మనకు దొరికినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ లీగ్ సక్సెస్ అవ్వాలంటే ఫ్రాంచైజీలు అందరూ కలిసి పనిచేయడం చాలా ఇంపార్టెంట్. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు. మీరేమంటారు?
డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు స్పోర్ట్ అంటేనే అందరూ కలిసి పనిచేసేది, ఒక యూనిఫైడ్ స్ట్రాటజీతో వెళ్ళాలి. ఒక ప్లేయర్ కోసం ప్లేయర్స్ ఇండివిజువల్ గోల్స్ కోసం ఆట ఆడితే టీం గెలవదు. సో మిగిలిన ఫ్రాంచైజీస్ కూడా అందరూ కార్పొరేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో అందరు కలిసికట్టుగా ఈ గేమ్ని గెలిపించడానికి ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గ్రామీణ స్థాయి నుంచి గత కొన్నేళ్ళుగా రామోజీ గ్రూప్ కావచ్చు, ఛాంపియన్స్ ఈనాడు ఛాంపియన్స్ లీగ్ కండక్ట్ చేయడం, తర్వాత మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాం. దీంతోపాటుగా ఈ లీగ్ ద్వారా మరికొంతమంది క్రీడాకారులని అండ్ ఈ నెక్స్ట్ లెవెల్కి తీసుకే విధంగా ఈ ఛాంపియన్స్ పనిచేస్తుందని బృహతి గారు చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.